నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత విదేశాలకు వెళ్ళి అక్కడే జాబ్ చేయాలి అక్కడే బాగా సెటిల్ అవ్వాలి బాగా సంపాదించాలి అని చాలా మంది యువత కలలు కంటుంటారు మరి దానికోసం ఏం చేయాలి దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా గ్రూప్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ జహంగీర్ ఆయనతో మాట్లాడదాం హాయ్ జహంగీర్ గారు హాయ్ అండి చాలా మంది యువత డ్రీమ్ విదేశాలకు వెళ్ళాలి అక్కడే సెటిల్ అవ్వాలి అక్కడే బాగా సంపాదించాలి అని దానికోసం ఏం చేయాలి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అసలు ఎలిజిబిలిటీ ఏంటి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ప్రొఫెషనల్స్ ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో కెనడా కానీ అబ్రాడ్లో కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఎవరైనా సెటిల్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఛాన్స్ అండి ఇప్పుడు ఎందుకంటే వీసాస్ కూడా ఈజీగా వస్తున్నాయి దాంతోపాటు అక్కడ ఈజీగా ఫ్యామిలీతో సెటిల్ కావచ్చు వాళ్ళకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి పిఆర్ వీసా పైన వెళ్తే యాక్చువల్ పిఆర్ వీసా ఎక్కువ ఆల్మోస్ట్ వచ్చేసి కెనడా దాంతోపాటు ఆస్ట్రేలియాకి చాలామంది వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పిఆర్ వీసా వల్ల బెనిఫిట్స్ ఏంటి పిఆర్ వీసా అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి పిఆర్ అంటే కెనడాకి చేస్తాం దాంతోపాటు ఆస్ట్రేలియాకి చేస్తాం కెనడా వచ్చేసి మనం పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అనేది మనకి 5 years వీసా ఉంటుంది 3 years తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఏ డిగ్రీ ఉన్నా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లో ఉన్నా పర్లేదు వాళ్ళు ఈజీగా ఈ పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అండి ఏ డిగ్రీ ఉన్నా వేరే అబ్రాడ్ వెళ్ళొచ్చు సో జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి మరి వాళ్ళకి ప్రజెంట్ ఎలాంటి డిగ్రీ ఉంటే ఇంకెక్కువ అవకాశాలు ఉంటాయి డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే చాలండి అది దేంట్లో బీకామ్ అయినా బీటెక్ అయినా ఇటు దేంట్లో అయినా ఉన్నా పర్లేదు బట్ ఏంది అంటే గ్రాడ్యుయేషన్ ఉంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏ ఫీల్డ్ అయినా పర్లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ జాబ్ కూడా చేసుకోవచ్చు లేదంటే ప్రజెంట్ వాళ్ళైతే జాబ్ చేస్తున్నారో దానిపైన కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ కంట్రీ మీరు బెటర్ ఆప్షన్ కింద చెప్తారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి 2 countries అండి పిఆర్ అనేది ఓకే వన్ ఈజ్ కెనడా ఇంకోటి వచ్చేసి ఆస్ట్రేలియా ఓకే కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా కెనడా అనేది మనకి 8 months ప్రాసెస్ ఉంటుంది అది స్టెప్ బై స్టెప్ అంటే చాలా మంది అంటే ఇంత లెందీ ప్రాసెస్ ఏంటి ఒక 1 month 2 monthsలో వీసా రాదా అంటే కష్టం ఎందుకంటే డాక్యుమెంటేషన్ కూడా కావాలి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత యాజ్ పర్ డాక్యుమెంటేషన్గా ఎలాంటి ప్రాబ్లం మీకు రావద్దని ఈ 8 months ప్రాసెస్ అనేది జరుగుతుందండి మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి వన్స్ పిఆర్ వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ కూడా మేము ఇవ్వాల్సి వస్తుంది మీకు అలా అంటే ఇప్పటి వరకు మనం కెనడా పిఆర్ గురించి చాలా మాట్లాడుకున్నాం అవును ఆస్ట్రేలియా గురించి కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది ఆస్ట్రేలియాకి వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్ ఆస్ట్రేలియాకి కూడా వెళ్తారండి దానికి ఒక రిలవెంట్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం ఆస్ట్రేలియన్ పిఆర్కి కూడా వెళ్ళొచ్చు ఓకే ఫస్ట్ ఏంది అంటే క్లయింట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం మనం క్లయింట్ విజిట్ కాగానే లేదంటే మాకు ఏదైనా కాల్ రాగానే క్లయింట్ నుంచి ఫస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం మనం తన ప్రొఫైల్ ఏ కంట్రీకి అనేది సూటబిలిటీగా ఉంది ఆస్ట్రేలియానా కెనడానా లేదంటే వేరే అదర్ కంట్రీయా ఎందుకంటే క్లయింట్ ఒక ప్రొఫైల్ అనుకొని మన దగ్గరకు వస్తాడు బట్ తన ప్రొఫైల్కి ఏదైతే సూట్ అవుతుందో ఎక్కడైతే జాబ్స్ ఉన్నావో ఆ కంట్రీ సజెస్ట్ చేయడం బెస్ట్ తనకు ఫస్ట్ తన ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేస్తాం ఏ కంట్రీకైనా కానివ్వండి ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి తన ప్రొఫైల్ కెనడాకా ఆస్ట్రేలియాకా చెక్ చేస్తాం ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు చెక్ చేస్తారనమాట ఒకవేళ ఆస్ట్రేలియాకి అయితే ఆస్ట్రేలియన్ ప్రాసెస్ టీమ్ ఉంటుంది వాళ్ళు అనేది ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారు ఇప్పుడు కెనడాకి అయితే ప్రజెంట్ చాలామంది అప్లై చేస్తున్నారు ఎందుకంటే అక్కడ జాబ్స్ రావడం ఈజీ ఆల్మోస్ట్ more than 4 lakhs జాబ్స్ ఉన్నాయి అక్కడ ప్రజెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే హెల్త్ కేర్లో ఏ డిగ్రీ ఉన్నా మనం కెనడాకి వెళ్ళిపోవచ్చు ఎస్ ఇంగ్లీష్ కంపల్సరీనా ఇంగ్లీష్ కంపల్సరీ అండి ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మనం ఐటీ ఉన్నాడు ఇప్పుడు చాలా మంది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉంటుందండి ఓకే ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి ఓకే లేదు హెచ్ఆర్ ఫీల్డ్ కానివ్వండి నర్సింగ్ ఫీల్డ్ కానివ్వండి హెల్త్ కేర్లో ఎలాంటి ఫీల్డ్ డాక్టర్స్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి ఓకే లేదు అంటే సేల్స్ కన్సల్టెంట్ కానివ్వండి అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి బ్యాంకింగ్ ఫీల్డ్ టీచింగ్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఓకే వాళ్ళకి కెనడాలో జాబ్ రావడం చాలా ఈజీగా అయిపోయింది ఎందుకంటే వన్స్ పిఆర్ ఉందనుకోండి ఈజీగా జాబ్ వస్తుంది మనకు అక్కడ ఎందుకంటే పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేము ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం జాబ్ పోర్టల్స్తో టైఅప్ ఉంటాం కానీ తెలిసిన కంపెనీస్ ఉంటాం కానీ వాళ్ళ రెజ్యూమేని అక్కడ మార్కెటింగ్ చేస్తాం వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడే జాబ్ రావడానికి ఈజీగా అయిపోతుంది ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఈ ఎలిజిబిలిటీలో చూసేది ఏంటి అంటే వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఐఎల్స్ ఎంత రావాలో ముందే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఈ ఎలిజిబిలిటీ రిపోర్ట్ అనేది మనకి 24 to 48 hours వస్తుంది ఈ ఎలిజిబిలిటీ చూసిన తర్వాత దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎలా డిమాండ్ చేస్తున్నాయి దాన్ని బట్టి జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది వాళ్ళ ఎన్ఓసి కోడ్ ఏంటిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి అంటే వాళ్ళకి ఐఎల్స్లో ఎంత స్కోర్ రావాలి కూడా దీంట్లో తెలిసిపోతుంది అనమాట ఇంకోటి ఐఎల్స్ అంటున్నారు ఐఎల్స్ అంటే నేను విన్నాను చాలా మంది భయపడుతుంటారు నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా దాంట్లో ఎంత స్కోర్ రావాల్సి ఉంటుంది
ఎక్సెల్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఐఎల్స్ అంటే భయపడే వాళ్ళు? మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్ అండి. చాలామంది ఇప్పుడు మనం ఎవరైనా వీసాకి అప్లై చేయాలి అంటే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ వచ్చేసి వీసా డబ్బును రాదా, లేదంటే ఏదైనా ఈజీ వే లేదా మనకి వీసా రావడానికి, లేదంటే ఐఎల్స్ కంపల్సరీ రాయాలా. ఇప్పుడు సపోజ్ మీరు బయటి కంట్రీకి వెళ్ళాలి అంటే ఒక బేసిక్గా ఇంగ్లీష్ రావడం, ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ నేర్చుకుని రాస్తున్నారు, వాళ్ళు కూడా ఐఎల్స్ క్లియర్ అవుతున్నారు. మోర్ దెన్ 6 కానివ్వండి 7 ఈజీగా వస్తున్నాయి వాళ్ళకి. డిపెండ్స్ అండి, ఇది ఎలా ఉంటుందంటే ఐఎల్స్ అనేది ఇది జనరల్ ఉంటుంది. ఐఎల్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. స్టూడెంట్కి రాసేది మనం అకాడమిక్ రాస్తాము, పిఆర్కి రాసేది జనరల్. జనరల్లో ఎలా ఉంటుందంటే మోర్ దెన్ 6 వచ్చిన ఈచ్ మాడ్యూల్లో మనం పిఆర్కి అప్లై చేయొచ్చు. ఒక్కవేళ మీకు ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ కెనడాలో కొన్ని స్టేట్స్ ఉంటాయి తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటాయి అవి. అది చూడాలి మనం. ఓకే, ఐఎల్స్ రాదు నాకు వీసా రాదు అనే ఆలోచనలో ఉండకూడదని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఎక్సెల్లో కూడా ఒకసారి ఎవాల్యుయేషన్ అయిన తర్వాత మీకు ఐఎల్స్ స్కోర్ ఎంత రావాలి అని మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మేము ట్రైనింగ్ ఇస్తాం. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మనం స్కోర్లు పెంచుకోవాలి, మీరు రీడింగ్లో వీకా లేకపోతే రైటింగ్లో స్పీకింగ్లో దేంట్లో అయితే వీక్ ఉంటారో. అంటే ఒకసారి మీ దగ్గరకు ఒక క్యాండిడేట్ వస్తే ఆయనకు అన్ని రకాలుగా ఆలోచించి కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. కౌన్సిలింగ్ ఫస్ట్ ఇస్తాము. తన ప్రొఫైల్ పైన ఎక్కడ డిమాండ్ చేస్తుంది, ఏ కంట్రీ అయితే బెటర్, తన జాబ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఓకే తను మొత్తం ఒకసారి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసినాక తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏది తన డౌట్లన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అన్ని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ క్లయింట్ కెరియర్ అది. క్యాండిడేట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెక్ చేస్తారా వీసా టైంలో కానీ వెళ్ళే టైంలో కానీ? ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెప్తారండి. దాని దగ్గర హెల్ప్ అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి హెల్ప్ కానివ్వండి మేము చేస్తామండి. డాక్యుమెంటేషన్ ప్రకారంగా కానివ్వండి ఇలాంటి హెల్ప్ చేస్తాము. బట్ తన డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉండాలి సబ్మిట్ చేసినప్పుడు మనం. ఓకే, ఇంకోటి ఇది పిఆర్ని తక్కువ ఖర్చులోనే అయిపోతుందండి వాళ్ళకి. ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినట్టు విదేశాలకు వెళ్ళాలని కలలు కనే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి తెలియదు. ఈ ప్రోగ్రామ్ చూసి మీ ఎక్సెల్లా గ్రూప్ను కన్సల్ట్ అయితే మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా డాక్యుమెంట్స్ లాంటివి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది? ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు మీరు కింద స్క్రోల్ అయ్యే నెంబర్ పైన కూడా కాల్ చేసినా కానీ నేనే మాట్లాడతాను. దాంతోపాటు వచ్చేసి ఎక్సెల్లా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, మాదాపూర్లో కూడా బ్రాంచ్ ఉందన్నమాట. మీరు ఎప్పుడు విజిట్ అయినా కానీ కాల్ చేసా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే మీ ఏజ్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ అది ఇచ్చిన తర్వాత మీ ప్రొఫైల్ సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఇది తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. వన్స్ ఈ రిపోర్ట్ మనకి 48 అవర్స్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈసీఏ ఉంటుంది. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఐఎల్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు పిఆర్లో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీయా, పిఎన్పియా, ఐదర్ ఏఐపిపియా అని 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎఫ్ఎస్డబ్ల్యూఆ దేనికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు చెక్ చేసిన తర్వాత సైమల్టేనియస్గా 3 చూస్తాం మనం. అంటే వాళ్ళ ఐఎల్స్ని బట్టి, అంటే ఐఎల్స్ తక్కువ వస్తే ఏ ప్రొవిన్సెస్కి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు, అంటే వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ప్రకారంగా ఏ ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి బెస్ట్ అనేది మనం చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత వన్స్ వాళ్ళ ప్రొఫైల్ పిక్ అయిన తర్వాత వాళ్ళకి ఐటీ వస్తుందండి. ఐటీ వచ్చిన తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అండ్ వన్స్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 9 months టైం ఉంటుంది వెళ్ళడానికి. ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం వాళ్ళకి జాబ్కి హెల్ప్ అయ్యేటట్టు. అంటే గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, లేదు అంటే అక్కడ మాకు తెలిసిన కంపెనీస్లో వాళ్ళ రెజ్యూమేని మార్కెటింగ్ చేయడం కానివ్వండి ఇలాంటివి చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి జాబ్ రావడం ఈజీ అయిపోతుంది ఇక్కడ నుంచే. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుంది మా సైడ్ నుంచి వాళ్ళకి. అంటే వీసా వచ్చే వరకు మీ దగ్గరికి వచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తారు. ఆ వీసా వచ్చాక జాబ్ అక్కడికి వెళ్ళడానికి, అబ్రాడ్ వెళ్ళడానికి ఒక 8 months టైం పడుతుంది. ఆ 8 months టైంలో జాబ్ అవకాశాలు కూడా మీరే చూసి పెడతారా? వీసా రావడానికి 8 months పడుతుంది. వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి బయలుదేరడానికి 9 months టైం ఉంటుంది. 9 months టైం ఉంటుంది. ఆ టైంలో మీరు జాబ్ చూసి పెడతారా? వీళ్ళు అభ్యర్థులు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తామండి. రెజ్యూమ్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎలా అంటే అక్కడ తెలిసిన జాబ్ పోర్టల్స్లో మనం వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు ఇక్కడ నుండి ఇవ్వచ్చు. అక్కడికి వెళ్ళాక ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్సెల్ చూసుకుంటుందా? అదే డాక్యుమెంటేషన్. అందుకే ప్రాసెస్గా వాళ్ళకి ప్రాసెస్ చేసేటప్పుడు మొత్తం 8 monthsలో ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళ డాక్యుమెంటేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి క్లియర్గా చేస్తాడు. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దని వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇన్ కేస్ ప్రాబ్లం రాదు వచ్చినప్పుడు మేము ఉంటాం హెల్ప్ చేయడానికి. మేము గైడెన్స్ కూడా ఇస్తామన్నమాట వాళ్ళకి. ఎక్సెల్ గ్రూప్ స్టార్ట్ చేసి ఒక 10 years అవుతుందా? లేదండి, మోర్ దెన్ 10 years, ఆల్మోస్ట్ 15 to 17 years అవుతుంది ఇప్పటికి. చాలా మంది స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది పిఆర్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, చాలా మందికి స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే ప్రకారంగా ఎడ్యుకేషన్ ఫేర్స్ పెడతాము ఎవ్రీ మంత్ అనేది. ఒక్కొక్క స్టేట్లో కానివ్వండి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సీనియర్ ఇమిగ్రేషన్ అడ్వైజర్గా మీ రోల్ ఏంటి ఎక్సెల్లో? ఎక్సెల్లో నా రోల్ వచ్చేసి కెరియర్ గైడెన్స్ అండి. ఇప్పుడు ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో, ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అబ్రాడ్లో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, వీసా ప్రాసెస్ చేయడం కానివ్వండి అని నేను చేస్తాను.
జనరల్గా మీరు చూస్తుంటారు కదా, క్యాండిడేట్స్ ఎలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు? మిస్టేక్స్ ఏంది అంటే ఫస్ట్ వాళ్ళకి ఒకటే 3 డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఐఎల్స్ వస్తదా రాదా? సెకండ్ వన్ వీసా డబ్బున రాదా? లేదంటే ఏదైనా ఆఫర్ లెటర్ వస్తే మేము వెళ్ళిపోతామా? ఇలాంటి డౌట్సే ఉంటాయి. బట్ ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకొని మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కావాలి మెయిన్ అక్కడ. దానికి డాక్యుమెంటేషన్ 100% కావాలి. చాలామంది డౌట్ ఏంది అంటే ఈ లెంథీ ప్రాసెస్ ఏంటి? 8 మంత్స్‌లో ఏంటి? ఈ లెంథీ ప్రాసెస్ అయ్యేది డాక్యుమెంటేషన్‌కి. ఏ వీసా పీఆర్ అయినా కానివ్వండి 8 మంత్స్ కంపల్సరీ పడుతుంది. కొంతమందికి వచ్చిన వాళ్ళకి 6 మంత్స్‌లో వచ్చిన వీసా కూడా ఉంది. కొంతమందికి 8 మంత్స్‌లో కూడా వస్తుంది. కొంతమంది 10 మంత్స్. డిపెండ్స్ అపాన్ వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళు ఎలా సబ్మిట్ చేస్తారో దాని ప్రకారంగా. మార్కెట్లో వందలాదిగా ఉన్నాయి కన్సల్టెన్సీలు. ఇవన్నీ ఉండగా ఎక్సెల్లానే ఎందుకు నమ్మాలి మరి? అంటే మార్కెట్‌లో చాలా ఉన్నాయి. బట్ ఎక్సెల్‌లో ఎందుకు అంటే 100% డాక్యుమెంటేషన్ ఉంటుందండి. ఫస్ట్ వాళ్ళకి కెరియర్ అంటే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అబ్రాడ్‌లో ఫస్ట్ వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి, ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి, వాళ్ళు ఓకే అంటేనే మనం స్టెప్ ఒకటి ముందుకు తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ లైసెన్స్ అంటే ఇమిగ్రేషన్ అక్కడ మనకి లాయర్ ఉంటారనమాట. ఆర్‌సీఐస్ ఏజెంట్ అనేది వాళ్ళనేది వాళ్ళ త్రూ అని మన ప్రొఫైల్స్ వస్తాయి. ఎందుకంటే 100% వీసా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుందండి మనకి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు ఉండదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను కూడా ఉంటాను అక్కడ. ఎనీ డిగ్రీ ఉన్నా విదేశాలకు వెళ్ళొచ్చు, కాకపోతే ఇంగ్లీష్ కంపల్సరీ. ఏ డౌట్స్ ఉన్నా ఎక్సెల్లాని సంప్రదించవచ్చు అంటారు, అంతేనా? ఎస్ అండి. ఓకే, థ్యాంక్ యూ జహంగీర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు విదేశాలకు వెళ్ళాలన్న డ్రీమ్ ఉంటే ఎక్సెల్ అన్న గ్రూప్ని సంప్రదించవచ్చని జహంగీర్ చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.